గురుగారు, భాద్రపద బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడని కొందరు చెబుతారు. కానీ శ్రావణ బహుళ అష్టమి రోజు కదా శ్రీకృష్ణ అష్టమి. మరి ఇలా భాద్రపద బహుళ అష్టమి రోజున కృష్ణ జయంతి జరుపుకోవటంలో ఆంతర్యం ఏమిటి? అధరం నయనం వచనం మధురం మహానుభావుడు. మధురాధిపతే అఖిలం మధురం. ఆ కృష్ణుడి పేరు తలుచుకుంటేనే, ఆ మధురాధిపతి పేరు తలుచుకుంటేనే అఖిలం మధురం. మిగతా వాళ్ళకి నగరాలకి వేరే రకాల పేర్లు ఉంటాయి, కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క నగరానికి మధుర, ఆయన పేరులోనే మధురత్వం. అటువంటి మహానుభావుడి జయంతి మామూలుగా మీరన్నట్లుగానే అరయ శ్రావణ బహుళాష్టమి నేడు అంటాడు అన్నమయ్య. శ్రీకృష్ణుడి యొక్క పుట్టినరోజు శ్రావణ మాసం బహుళపక్షంలో ఉన్నటువంటి అష్టమి. మరి ఈరోజు భాద్రపద మాసంలో ఈ అష్టమి నాడు శ్రీకృష్ణ జయంతి కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఎందుకని ఇంత తేడా వస్తుంది అంటే, ఇది మనం కాలమానాన్ని లెక్కించేటప్పుడు కొంతమందిని బార్హస్పత్యమానం, కొంతమంది చాంద్రమానం, కొంతమంది సౌరమానం, ఇట్లా మన దేశంలో కానీ రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు. ఈ ఉత్తర దేశానికి సంబంధించి ఎక్కువగా బార్హస్పత్యమానం ఎక్కువ వాడుతుంటారు. మనం ఎక్కువగా చాంద్రమానం వాడుతుంటాం. ఈ సంక్రాంతి ఇలాంటప్పుడు మాత్రం సౌరమానంగా వాళ్ళకి లెక్క కుదురుతుంది, కానీ ఎక్కువగా మనం చాంద్రమానమే వాడుతుంటాం. కానీ వాళ్ళు ఎక్కువగా బార్హస్పత్యమానం అంటారు. బార్హస్పత్యమానం అంటే బృహస్పతికి సంబంధించి కాలగణనాన్ని లెక్క పెట్టడం. ఏ ఏ రాసుల్లో ఎప్పుడు ప్రవేశిస్తాడో బృహస్పతికి సంబంధించి లెక్క పెట్టేటువంటి బార్హస్పత్యమానంలో ఇప్పుడు వాళ్ళకి శ్రావణ మాసం. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ శ్రావణ మాసంలో అక్కడ జరుపుకుంటుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాగా విభేదాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భాద్రపద అష్టమి ఏదైతే ఉన్నదో దీన్ని శ్రీకృష్ణ జయంతి కింద జరుపుతారు. అందుకే మన తెలుగు క్యాలెండర్లో కూడా మీరు చూడొచ్చు, మన దాంట్లో శ్రీకృష్ణ జయంతి అని ఈరోజు రాస్తారు. ఎందుకంటే అటు నుంచి వచ్చినటువంటి ప్రాంతాల వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కదా, వాళ్ళు వాళ్ళ కాలాచారం ప్రకారం, వాళ్ళ దేశాచారం ప్రకారం ఈరోజు శ్రీకృష్ణ జయంతి జరుపుకోమని. ఎప్పుడు జరుపుకున్నా అసలు రోజు జరుపుకోండి. రోజు శ్రీకృష్ణుడు ఉద్భవించాలి మనలో. పుట్టినరోజు అంటే ఏంటి? ఆయన మనలోంచి పుట్టటం. ప్రత్యేకంగా శ్రీకృష్ణుడి బొమ్మ అది కాదు, అది బాహ్యంగా మనం చేసేది. కృష్ణుడు మనలో నుంచి పుడుతుండాలి. అంటే కృష్ణ భావం, కృష్ణ భక్తి, అంటే దేవుడి పుట్టినరోజు అంటే మనలోంచి ఉద్భవిస్తున్నాడు స్వామి అని మనం లెక్క పెట్టుకోవాలి. శ్రీకృష్ణ జయంతి అష్టమి రోహిణి, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం, ఈ రెండు కలిసినటువంటి రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజుని శ్రీకృష్ణ జయంతి అంటారు. విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మొత్తానికి శ్రీకృష్ణ జయంతి కొన్ని ప్రాంతాల వాళ్ళు, అక్కడ కూడా అందరూ జరుపుకోరు, కొన్ని ప్రాంతాల వాళ్ళు ఈరోజు జరుపుకుంటారు. మనం కూడా ఈరోజు ఆ శ్రీకృష్ణ భగవానుని మరోసారి తలుచుకొని పులకిద్దాం.